హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా హెల్దీగా అప్పటికప్పుడు పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు కేవలం కప్పు గోధుమ పిండితో నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ పూరీలను ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటాయండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా పాతకాలం నాటి ఒక మంచి స్వీట్ రెసిపీ అనమాట. మరి ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. దానికోసం నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న కప్పు మెజర్మెంట్తో 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే మైదా పిండితో చేసుకోవచ్చు. గోధుమ పిండితో అయితే హెల్తీగా ఉంటుందండి. ఇందులోకి టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం కొంచెం సాల్టు, ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం రెగ్యులర్గా పూరి చపాతీకి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేస్తే పిండి పల్చగా అయిపోతుంది. పూరి ఆయిల్ అనేది పీల్ చేసుకుంటుంది. కాబట్టి కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోండి. చూడండి, పిండిని రెగ్యులర్గా ఎలా కలుపుకుంటామో అలానే చపాతీ పిండిలో అయితే కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే 1.5 కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వరకు పంచదార, 1 కప్పు వరకు వాటర్ వేసుకొని, ఇక్కడ పంచదార ఎటువంటి పాకాలు రావాల్సిన పని లేదండి. పంచదారని నార్మల్గా కరిగించేసుకోవాలి. చూడండి, పంచదార ఇలా కరిగిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకోవటం వల్ల స్వీట్ ఫ్లేవర్ అనేది డబల్ అవుతుందండి, చాలా బాగుంటుంది. యాలకుల పొడి వేసి కొంచెం పాకం అనేది మరిగి కొంచెం చిక్కగా అయ్యి మనం దాన్ని చేత్తో పట్టుకుంటే లైట్గా తీగ అనేది ఫామ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదండి, దాన్ని ఇప్పుడు బాగా కలుపుకొని చిన్న చిన్న పిండి ముద్దల్లా అయితే తీసుకోవాలి. మీరు ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని లేదండి. మనం పంచదార పాకం పట్టే గ్యాప్లో నానిపోతుంది. ఆ మాత్రం నానితే సరిపోతుంది. ఇది పంచదార పాకం అన్హెల్దీ కదండి. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండిది బెల్లాన్ని పాకం పట్టుకొని కూడా పూరీలని పాకంలో వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను వీడియో చేసేటప్పుడు నా దగ్గర బెల్లం లేక నేను ఇక్కడ పంచదారని యూస్ చేశాను. మనం ఎంత వీలైతే అంత పల్చగా ఇక్కడ చపాతీలను ఒత్తేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పిండికి నాకు 9 వరకు చపాతీలు అయ్యాయి. వీటన్నిటిని కూడా పల్చగా అయితే పూరీల్లాగా ఒత్తేసుకున్నాను. ఇప్పుడు వీటిని నేను ఇలాగా ఫస్ట్ ఒక దానిని వేసుకున్నాను. వేసుకొని దీనిపైన నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి. మీరు నూనె కావాలనుకుంటే నూనె, లేదు అనుకుంటే నెయ్యి కావాలనుకుంటే నెయ్యి వేసుకొని చేత్తో కానీ, లేదంటే ఆయిల్ బ్రష్ ఉంటుంది కదా, బ్రష్తో కానీ ఇలా చపాతీ మొత్తానికి అప్లై చేసుకొని కొంచెం పొడి పిండిని వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక పూరీని అయితే వేసేసుకోవాలి దీనిపైన. ఇప్పుడు ఈ పూరికి కూడా కొంచెమంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తాన్ని పూరికి స్ప్రెడ్ చేసి కొంచెం పిండిని వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న 9 పూరీలను కూడా వేసేసుకొని ఇలా స్లోగా నొక్కుకుంటూ ఒత్తుకుంటూ ఇలాగా రౌండ్గా అయితే చేసుకోవాలి. చూడండి, బాగా గట్టిగా ప్రెస్ చేయాలి, ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా చేసుకొని ఇలా 2 చేతులతో రఫ్ చేసుకోవాలి. పొడవుగా రఫ్ చేసుకున్న తర్వాత ఇలాగా మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో ఒక నైఫ్ తీసుకొని చక్కగా కట్ చేసేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా కొంచెం మందంగా కట్ చేసుకోండి, అప్పుడే సైజ్ బాగుంటుంది. మనకి చక్కగా ఈ ప్రాసెస్ చేయటం వల్ల లేయర్స్గా చాలా అందంగా వస్తుంది. ఇలా వేళ్ళతో ప్రెస్ చేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కాస్త పొడి పిండిని వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉన్నాయి కదా, వాటిని జస్ట్ చిన్నగా ప్రెస్ చేసి మళ్ళీ ఒకసారి పూరీ కర్రతో ఒత్తేసుకోవాలి. మరీ పలుచగా కాదండి, ఇప్పుడు కాస్త మందంగానే ఒత్తుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి లేయర్స్ అనేవి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇక్కడ మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నాను. మనం ఆయిల్ పొడి పిండి వేసాం కాబట్టి చక్కగా లేయర్స్ అన్నీ కూడా వేడి వేడి ఆయిల్లో వేసిన తర్వాత లేయర్స్ అన్నీ కూడా వాటంతటినవే చక్కగా విడిపోతాయి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్లో ఉండాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పూరీలను ఆయిల్లో వేసుకొని మనం వేడి నూనెని ఇలా గరిటెతో పూరీ పైన వేసామనుకోండి, ఆ లేయర్స్ అన్నీ కూడా
చక్కగా విడిపోతాయి. ఒక సైడు లైట్ బంగారు రంగు వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. ఇదే విధంగా టర్న్ చేసుకుంటూ రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి. మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్నిక ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. లేదు అంటే మనకి పాకంలో వేస్తాం కాబట్టి మెత్తగా అయిపోతాయి. కాబట్టి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. రెండు సైడ్స్ మంచి కలర్ వచ్చాక వీటిని కూడా బయటకు తీసుకున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకంలో ఈ లేయర్ పూరి ఏదైతే ఉందో దాన్ని వేసుకోవాలి. వేసి ఈ పాకం అంతటిని కూడా దానిపైన పట్టేలాగా అటు ఇటు తిప్పుకుంటూ ఒక్కసారి అయితే డిప్ చేసుకొని వెంటనే బయటకు తీసేయాలండి. మనం ఎక్కువసేపు ఉంచినట్టయితే మనకి పాకంలో నానిపోయి మెత్తగా అయిపోతాయి. ఇవి బాగా ఫ్రై చేసాం కాబట్టి లోపలికి పాకం వెళ్ళి ఆ పొరల్లోకి క్రంచీగా తీయగా మైల్డ్ స్వీట్తో ఉంటుందండి. చాలామంది మరీ ఎక్కువ తీపి ఉంటే తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇది కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా జ్యూసీగా చక్కగా ఉంటాయి. మీరు కావాలి అంటే పైన గార్నిష్ కోసం కొంచెం పంచదారని జల్లుకోండి. ఇదైతే పూర్తిగా ఆప్షనల్, వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి. అక్కడక్కడ తింటూ ఉంటే తగులుతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.